శాసన మండలిలో ఈ రోజు కూడా ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. ఏదైతే వైసీపీ సభ్యులందరూ కూడా ఒక్కసారి కూడా పోడియం వద్దకు వెళ్ళిన నేపథ్యంలో సభను వాయిదా చేసినట్టు కూడా తెలుస్తుంది చైర్మన్. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న తిరుపతి లడ్డు అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి లఘు చర్చ అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇటు మంత్రులు నేపథ్యం వర్సెస్ చైర్మన్ అనే ఒక నేపథ్యం అయితే నిన్న జరిగింది. ఏదైతే అసెంబ్లీలో జరిగిన ఇటు మంత్రుల్లో ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున, దీనికి ఏదైతే అంశం ఉందో మండలిలో కూడా సో ముందుగా స్టేట్మెంట్ ఇస్తామంటూ కూడా వీరు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీనికైతే లఘు చర్చలో సంబంధించి ఇటు స్టేట్మెంట్ అనేది ప్రభుత్వం తరపున ప్రకటన అనేది ఉండదు. ఇటు ప్రశ్న సమాధానం మాత్రమే షార్ట్ పీరియడ్లో చెప్పాలని ఏదైతే నిన్న జరిగిందో దానికి సంబంధించి ఇటు మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు, లేదా మంత్రి పయ్యవుల కేశవ్ కావచ్చు, అలాగే మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల కావచ్చు, వీరందరికీ సో అలాగే చైర్మన్తో కూడా కాస్త అటు ఇటుగా వాగ్వాదం జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఆ అంశానికి సంబంధించి ఈరోజు వాయిదా పడిన నేపథ్యం ఇది కనిపిస్తుంది. అయితే ఈరోజు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మరోసారి గందరగోళ సిచ్యువేషన్లో వైసీపీ సభ్యులందరూ కూడా చేసిన గందరగోళ సిచ్యువేషన్ నేపథ్యంలో మరోసారి వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. చైర్మన్ దీనికి సంబంధించి వాయిదా వేశారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క చర్చకు సంబంధించి నిన్న జరిగిన అంశానికి సంబంధించి చైర్మన్ అయితే రూలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకవైపు దీన్ని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఏదైతే మాట్లాడిన నేపథ్యంలో సో ఇంకా దాన్ని కించపరిచేలాగా, ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకుండా దీన్ని ఇంతవరకు కట్ చేయాలంటూ కూడా మరి చైర్మన్ ప్రస్తావించిన నేపథ్యం అయితే నిన్న స్టేట్మెంట్ ఇవ్వాలని, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ముందుగా ఇవ్వాలనే అంశాన్ని మరోసారి తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఉందో తప్పుడు పత్రాలు చూపించారనే దాన్ని కూడా మరి మాట్లాడిన అంశం కూడా ఇక్కడ ఈరోజు అయితే చూసాం. సో ఏదేమైనా సరే దీనికి అంశానికి సంబంధించి ఒకవైపు ఇటు వైసీపీ వారు పెట్టిన ఏదైతే వాయిదా తీర్మానం ఉందో దీన్ని అయితే తిరస్కరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులందరూ ఒక్కసారిగా పోడియం వద్దకు అయితే వెళ్ళడం జరిగింది. అనేక నినాదాలు, గందరగోళ అరుపులు, కేకలు ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవైపు క్వశ్చన్ అవర్ సంబంధించి ఏదైతే ప్రశ్నలకు సంబంధించి ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తను సమాధానం ఇస్తున్న నేపథ్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఉండి నేను ఇస్తున్నాను కూడా ప్రారంభించాడు. ప్రధానంగా గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అలాగే సంక్షేమ అభివృద్ధి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో, గ్రామాల్లో అన్నిటి కూడా అభివృద్ధి ఏ స్థాయిలో వెళ్తుందో అనే అంశాలను సంబంధించి మాట్లాడిన నేపథ్యంలోనే ఒక్కసారిగా సభ్యులందరూ కూడా పోడియం వద్దకు వెళ్ళిన నేపథ్యంలో సో గందరగోళ సిచ్యువేషన్ ఏర్పడడం, ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఎందుకంటే చైర్కి ఇస్తున్న వాల్యూ ఇదేనా అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి ఒక అరుపులు, కేకలో, గందరగోళ సిచ్యువేషన్, ఉధృత వాతావరణం క్రియేట్ చేసిన నేపథ్యంలో సభ్యులందరూ కూడా ఇటు దీనికి సంబంధించి ఏదైతే ఉందో చైర్మన్ కావచ్చు, అలాగే ఆ చైర్కి కావచ్చు ఒక విలువ ఇవ్వట్లేదంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కావచ్చు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా 4వ తారీఖు కాదు 5, 6, 7 ఇలా ఎన్ని రోజులైనా సరే ఈ యొక్క తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతాం. ఒకవైపు మాట్లాడాలని అంటూ ప్రతిపక్షాలు అంటున్నారు, కానీ చర్చకి రాకుండా సో వాకౌట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తీవ్ర ఘాట్ తెలియజేశారు. ఏదైతే ఈ యొక్క తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి మాట్లాడితే, లేదంటే చర్చకు వస్తే మాత్రం ఆనాటి జరిగిన ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న విధి విధానాలు కావచ్చు, లడ్డు అంశానికి సంబంధించి వారి బండారం అంతా కూడా బయటపడుతుంది అని కావాలనే ఉద్దేశపూర్వకంగా సభ జరగనీయకుండా కూడా మరి వాళ్ళు అయితే వాకౌట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి అసమర్థ ప్రతిపక్షం అనేది నేను ఎప్పుడు చూడలేదంటూ కూడా తీవ్ర ఆగ్రహంగా ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. సో ఏది ఏమైనా సరే మరొక రోజు కూడా అంటే ఈరోజు నిన్న అయితే ఏ విధంగా జరిగిందో అలాగే ఈరోజు కూడా కొద్దిసేపటి సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క ఏదైతే ఏ చర్చ జరగకుండా సో ఈ యొక్క వాకౌట్ వారైతే చేసిన పరిస్థితి. ఎందుకంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో పోడియం వద్దకు వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళడం, ఈ నేపథ్యంలో ఈ సభని కావాలనే జరపకుండా చేస్తున్నారని చెప్పేసి ఇటువైపు కూటమి నేతలందరూ కూడా, మంత్రులందరూ కూడా సో వారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇటువంటి లడ్డు అంశానికి సంబంధించి ఏదైతే 2 రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే లడ్డు అంశానికి సంబంధించి ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు ఆఖరికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ మండలికి వచ్చిన నేపథ్యంలో ఇదే ఒకవైపు వైసీపీ సభ్యులందరూ కూడా చర్చకి సిద్ధం, ఒకవైపు అధికార పక్షం కూడా సిద్ధం ఉన్నప్పటికీ కూడా సో చర్చ అనేది అసలు అర్థవంతంగా అంటే జరగకుండా, అంటే ముందుకు వెళ్ళనీయకుండా కావాలనే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైసీపీ అంటూ కూడా మాట్లాడడానికి, లేదంటే చర్చకి రావడానికి చాలా భయపడుతున్నారు వారంటూ కూడా మరి మంత్రులు, కూటమి మంత్రులందరూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఏదేమైనా సరే మరోసారి ఈ యొక్క అంశానికి సంబంధించి వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులే ఉంది. మరి ఈ నేపథ్యంలో దీని మీద అసలు కూలంకషంగా అసలు చర్చ జరుగుతుందా ఏంటనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అలాగే ప్రతిసారి కూడా దీనికి చర్చకి సంబంధించి ముందుకు రావట్లేదు, వారు వాకౌట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇటు కూటమి నేతలు, కూటమి మంత్రులందరూ కూడా వారైతే మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. సో అలాగే ఏదైతే ఈ యొక్క లడ్డు అంశానికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సంబంధించి ఆ దర్యాప్తు అనేది ఇంకా మరింత వేగంగా వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో గత పాలకంలో ఎవరైతే దీనికి అత్యంత కీలకంగా
వ్యవహరించాలో, కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి వీరందరి మీద మరి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుందా అంటే దానికి సమాధానం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్తుందనేది కూడా గట్టి సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించి అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదంలో వివిధ కెమికల్స్ లాంటివి కావచ్చు, ఒక సింథటిక్ ఒక నెయ్యిని క్రియేట్ చేయడం, దాన్ని తయారు చేయడం, ఆ నేపథ్యంలో ఇటు లడ్డులో అంతా కూడా కలిపి అందరు భక్తులు పంచిపెట్టిన నేపథ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాదు. సో మొత్తం వారందరూ కూడా కించపరిచే విధంగా ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగింది. పాలనలో ఏదైతే అధికారులు కావచ్చు, దీంట్లో ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది అన్నిటికి సంబంధించి ఏకసభ్య కమిషన్ దాని దర్యాప్తులో కీలకంగా తెలిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చట్టపరంగా వారి మీద కూడా చర్యలు చేపట్టడానికి కూడా సర్వత్రా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో దీనికి సంబంధించి ఏదైతే ఇటు శాసనసభలో దీనికి సంబంధించి చర్చకు వచ్చినప్పటికీ మండలిలో వచ్చేసరికి ప్రధానంగా దీనికి సంబంధించి చర్చ అర్థవంతంగా జరగట్లేదు. ఏదైతే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వివిధ అంశాలకు సంబంధించి ఉధృత వాతావరణం కావచ్చు, ఇటు వైసీపీ సభ్యులు ఎవరైతే వారందరూ కూడా తీవ్రంగా వారు డైరెక్ట్గా పోడియం దగ్గరికి వెళ్ళడం కావచ్చు, అనేక నినాదాలు, అరుపులు, కేకలు ఇవన్నీ కూడా వేయడం కావచ్చు. దీనికి సంబంధించి చైర్మన్ దానికి సంబంధించి ఏదైతే ఉందో సభను అయితే వాయిదా వేస్తున్న పరిస్థితి ఉంది. రెండో రోజు కూడా ఈ సభ అనేది వాయిదా పడింది. చూడాలి దీనికి సంబంధించి మరి తదుపరి కార్యాచరణలో భాగంగా మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్తుంది, అలాగే మండలిలో అర్థవంతమైన చర్చ అనేది జరుగుతుందా లేదా, ఈ విధంగానే అడ్డంకులు అంతా కూడా మరి వైసీపీ సభ్యులు క్రియేట్ చేస్తూ మరి ముందుకు వెళ్తారా, అసలు ఏంటనే అంశం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొందనేది కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.